ఈరోజు అధికారంలోకి వచ్చి కేవలం ఈరోజు స్కామ్ 2025 డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, నిరుద్యోగ భృతి అమలు కోరుతూ ఏపీ జెన్జీ వార్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమంపై విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. రాజకీయాలతో యువతను కేంద్ర బిందువుగా చేస్తూ వారి యొక్క భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై అంటగట్టడానికి ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సార్, ఈ యొక్క ధర్నా యొక్క ప్రధాన అంశం ఏంటి సార్? ఈ జంజీర్ వారెంట్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఓట్ల కోసం సీట్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్ని నిరుద్యోగ యువతని కూడా మోసగించి ఏదైతే గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కానుక కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, తల్లికి అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది కానీ ఏదైతే అమలు చేశారో వాటన్నింటినీ కూడా అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రతి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు చొప్పున 20 లక్షల మాట ఇచ్చిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, తల్లికి వందనం సరిగ్గా లేదు, విద్యా కానుక లేదు. ఇవన్నీ కూడా లేకుండా ఒక్క నెల కూడా అధికారం చేపట్టిన మొదటి నెల నుంచి కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ఈ పెద్ద మనుషులు ఈరోజు అధికారం చేపట్టి 25 నెలలు అయినా సరే ఒక్క నిరుద్యోగ యువతికి కూడా కనీసం 3,000 రూపాయలు కూడా విడుదల చేయకుండా ఈరోజు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం గత సంవత్సరం ఏ విధంగా అయితే వెన్నుపోటు దినం, యువత పోరు, విద్యార్థి పోరు చేసిన తర్వాత భయపడి దిగివచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని హామీలు అమలు చేశాడో అదేవిధంగా ఈరోజు డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు అసలు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మాట్లాడే అర్హత ఉందని అనుకుంటున్నారు. అధికార మదంతో కళ్ళు పొరలకెక్కితే అలాంటి మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి నాటికి 5 నెలల కాలం తిరగకుండానే 138,000 మందికి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా ఉద్యోగాలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఎక్కడ చిత్తశుద్ధింది? సరే, ఈరోజు ఈ సంవత్సరం ఈ నెల ఎంత? ఆగస్టు నెలే కదా. విద్యాకానికి ఇచ్చారా? మీరే చెప్పండి. మీరు పదండి, ఇక్కడికి వెళ్దాం. తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు వచ్చినా సరే స్కూల్కి వెళ్ళి అడుగుదాం. ఈ రోజు వరకు విద్యాకానికి ఇచ్చారా? మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? వసతి దీవెన ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనంలో 15,000 కదా మీరు ఇవ్వాల్సింది. ఎంతమంది ఉంటే అంతమందికి కదా మీరు ఇస్తారన్నది. మరి 8,000 ఎందుకు ఇస్తున్నారు? మరి 9,000 ఎందుకు ఇస్తున్నారు? మీ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయా? లేదా హెరిటేజ్ సంస్థ దోసి పెడుతున్నారు ఈ డబ్బులన్నీ? మాట్లాడేటప్పుడు అనుభవంతో ఉన్నప్పుడు ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు కొంతమైన నిజం మాట్లాడాలి, కొంతమైన చిత్తశుద్ధి ఉండాలి. ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. నిన్న వచ్చే లోకేష్ ఎందుకని వచ్చారు ఇక్కడికి? పివి సింధు వాళ్ళ శంకుస్థాపన జరిగిందా లేదా? గతంలో వాళ్ళే కదా పివి సింధు వాళ్ళ తండ్రి గారు శంకుస్థాపన చేసుకున్నారు కదా. మళ్ళీ దేనికి శంకుస్థాపన? మాతో పాటు దీనికి సిద్ధాంతం వస్తారా అని అంటున్నారు సార్. దానికి మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయా? డిఎస్సీలో జరిగిన అవతవకల మీద చేతకాని సవాళ్ళకి ఎవరు ఉండరు. రమ్మనండి, ఇప్పుడే చెప్తున్నాను. సరే రమ్మనండి. ఇక్కడ ఈ దీక్షా శిబిరం నుంచి చెప్తుంది, ఎవరికైనా తెలుగుదేశం నాయకుడికి ఎవరికైనా దమ్ముంటే వసతి దీవెన గురించి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా కానుక కానీ, నిరుద్యోగ భృతి కానీ మాట్లాడే దమ్ముంటే మేము 175 నియోజకవర్గాలను కూడా మా టెంట్లో ఉన్నాయి. 145 నియోజకవర్గాల్లో ఏ టెంట్లోకి వచ్చినా సరే, ఏ నాయకుడికైనా సరే 4 రోజుల పాటు మేము ఎక్కడే కూర్చొని ఉంటాం. మీరు ఏదైతే ఇచ్చారో ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఎంతమంది నిరుద్యోగ భృతి ఇచ్చారు, ఎంతమందికి తల్లి వందనం ఇచ్చారు, ఎంతమందికి వసతి దీవెన ఇచ్చారు, ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్ చేశారు, ఆధారాలతో రండి. చేతకాని సవాళ్ళు, చెమట సవాళ్ళు కాదు. మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లోనూ కూడా టెంటర్లో కూర్చున్నాం. ఏ నియోజకవర్గానికి వచ్చినా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సింది ఏంటి సార్? ఏదైనా ఈ రాష్ట్రంలోని యువతకి, నిరుద్యోగికి జరిగిన అన్యాయాలకి న్యాయం చేయాలి. డిఎస్సీల అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఈ 3 రోజులు కనుక ఇది జరగకపోతే మరింత ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని.
ఇది మనం ప్రధానంగా అయితే చూసుకుంటున్నాము. యువతకి అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం అయితే దిగి రావాలి, వారికి అయితే న్యాయం చేయాలని అంటూ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఉద్యోగ వృత్తి కానీ రీఎంబర్స్మెంట్ కానీ తక్షణం చెల్లించాలని అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ మురళితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.